అందుకే జాగ్రత్త పడదాం. నీవు నేను సంఘం ఎవ్వరు విడిచిపెట్టబడకూడదు అని దేవుని ఆశ. ఈరోజు ఇన్ని వర్తమానాలు వింటూ ఉన్నాం, కానీ ఎలా అనిపిస్తుంది? ఏవైనా తీర్మానం చేసుకుంటూ ఉన్నామా? అయ్యో, నా ప్రభు వచ్చే దినాల్లో నేనున్నాను, ఇంకా నేను మారు మనసు పొందలేదు, ఇంకా నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నాను, ఇంకా నామకార్థ స్థితిలో ఉన్నాను, నేను ఇంకా నులివెత్తని స్థితిలో ఉన్నాను, ఇంకా రక్షణకు దూరంగా ఉన్నాను అన్న అవగాహన ఏమైనా మనకు ఉంటుందా అనేది దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న. మనలంటే మనందరిని, నిన్ను నన్ను అందరినీ, నా రాకడ భయం ఏమైనా ఉన్నదా ప్రజలకు అని సందేహం కలిగి ఉంటూ ఉన్నాడు మన ఏళ్ళ. అందుకే దేవుడు ఇంతగా పదే పదే సిద్ధపడండి సిద్ధపడండి అని చెబుతూ ఉంటే, సిద్ధపడకపోతే ఎవరికి నష్టం? క్రైస్తవుడికి, విశ్వాసికి, సంఘానికి, సేవకులకు నష్టపోతారు అనేది దేవుడు పదే పదే బ్రతిమలాడి చెప్పే మాట.